పవన్ కళ్యాణ్ ఈ మాట వింటే వెండి తెర పులకరిస్తుంది, థియేటర్లు దద్దరిల్లుతాయి. హిట్ ఫ్లాప్లకు అతీతంగా హీరో స్టామినా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇలా పవర్ స్టార్ అనగానే వినిపించే మాటలు ఇవి. అయితే ఈ హీరోకున్న క్రేజ్ ను ఎవరూ కొట్టేయలేరు, కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ స్టార్ సినిమాలు వసూలు చేసే కలెక్షన్లు ఆ రేంజ్ లో ఉండట్లేదనేది గత సినిమాలు చెప్పకనే చెప్పాయి. మరి తాజాగా వస్తున్న లేటెస్ట్ మూవీని భారీ స్థాయిలో నిర్మాతలు కోట్ చేస్తుంటే అసలు నిజంగానే పవర్ స్టార్ కి అంత సత్తా ఉందా అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. మరి ఏ సినిమాని ఎంతటి భారీ స్థాయిలో కోట్ చేస్తున్నారు, ఆ సంగతులు ఏంటో తెలుసుకోవాలంటే వాచ్ ఇట్. ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్, జూనియర్ ఎన్టీఆర్ అప్కమింగ్ పాన్ వరల్డ్ స్టార్, బన్నీ మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్, ఇలా వరుస క్రేజీ ప్రాజెక్టులు చేసుకుంటూ వరల్డ్ వైడ్ గా తమ సినిమా స్పాన్ ని పెంచుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లని కొల్లగొట్టడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే పవర్ స్టార్ మాత్రం క్రేజ్ ఆకాశానికి అంటుతున్న సినిమా కలెక్షన్లు మాత్రం యంగ్ హీరోలకు దీటుగా లేవన్నది వాస్తవం. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి నంబర్స్ ని నమోదు చేశాయని చెప్పాలి. ఇక తర్వాతి సినిమాలు ఫ్యాన్స్ హంగామాతో మొదటి రోజు మంచి వసూళ్లని సాధిస్తున్నా ఆ తర్వాత ఆ వసూళ్లు నిలకడగా లేవన్నది వాస్తవం. ఒకవైపు కుర్ర హీరోలు 100, 200, 300 కోట్లని అవలీలగా కొల్లగొడుతుంటే పవన్ కళ్యాణ్ మాత్రం ముక్కి ములిగి 100 కోట్లకు చేరుకోగలుగుతున్నాడంటే లోపం ఎక్కడుందో తెలుసుకోవాలంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో కొంతకాలం క్రితం ఓజీ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ స్టార్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తూ ఉండగా ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత కొంతకాలం పాటు ఫుల్ స్పీడ్ గా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతూ వచ్చింది. అలా షూటింగ్ జరిగిన సందర్భంలోనే ఈ మూవీకి సంబంధించిన ఒక చిన్న వీడియోను కూడా మేకర్స్ విడుదల చేయగా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే. అది అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే తాజాగా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ సినిమా షూటింగ్ స్పీడ్ గా జరుగుతున్న సమయంలో ఈ మూవీని 110 కోట్లకు 2 తెలుగు రాష్ట్రాల హక్కులకు అమ్మివేయాలని మేకర్స్ అనుకున్నారట. కానీ ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడం, ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలకు భారీ కలెక్షన్లు 2 తెలుగు రాష్ట్రాల్లో దక్కుతుండడంతో ఏకంగా ఈ మూవీ యొక్క 2 తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులకు ఈ మూవీ బృందం వారు 150 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి క్రేజ్ భారీగానే ఉన్నా కలెక్షన్లలో సత్తా చాటని పవన్ కళ్యాణ్ ఈసారైనా సత్తా చాటుతాడా లేదా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ట్రేడ్ పండితులు. For more videos like this, subscribe Big TV channel.